మనం ఇప్పుడు జై భారత్ పార్టీ అధినేత వివి లక్ష్మీనారాయణ గారితో ఉన్నాం. ఆయన నూతనంగా పెట్టిన పార్టీ ఎజెండా ఏంటి, ప్రజల్లోకి వాళ్ళు ఏ విధానంతో ఏ నినాదంతో వెళ్ళబోతున్నారు, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సార్ నమస్తే సార్. జై భారత్. జై భారత్ సార్. ఏంటి సార్ అసలు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి, ఎలా ఈ పార్టీ పెట్టాలనుకుంటున్నారు? పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, చైతన్యవంతమైన ఒక సమాజం తయారవ్వాలి, ఆ తర్వాత మూసపోసిన రాజకీయాల నుంచి బయటపడాలి. ఈ విధంగా డబ్బులు మద్యం లేని రాజకీయాలు రావాలి అన్నది ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటున్న విధానం. ఇది నేను 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు, అంతకుముందు కూడా తిరిగాను. ఆ తర్వాత ప్రజల్లో ఒక మార్పు కావాలన్నది ప్రగాఢమైన ఉద్దేశంలో ఉన్నారు చాలామంది, కనిపిస్తుంది, మాకు కనిపించింది. కాబట్టి ఏంటంటే దానికి ఒక ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా కావాలి అని ప్రజల యొక్క కోరిక ద్వారా ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. ఇది పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ ప్రజల కోసం, ప్రజలను గెలిపించాలి, ప్రజల గొంతులు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి. కానీ ఇప్పుడు ఏంటంటే పార్టీ గొంతులు వినిపిస్తుంది అంతే. పార్టీ ఒక విప్ రాసిందంటే ఎవరు మాట్లాడలేరు, మరి ప్రజల గొంతులు ఎప్పుడు వినిపిస్తాయి? తర్వాత ప్రస్తుతం ఉన్న పార్టీలు ఎలా ఉన్నాయంటే ఇక అపోజిషనే వద్దనుకుంటున్నారు. కాబట్టి 175 అని ఒకరు మాట్లాడుతున్నారు, వీళ్ళు సర్వేల్లో 160 వరకు వస్తాయంటున్నారు. మరి అపోజిషన్ లేని ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? అది రాచరికంకే దారి తీస్తుంది, అది ఇట్ లీడ్స్ టు అనార్కీ. సో ఆ విధంగా ఉండకుండా ప్రజల గొంతులు వినిపించాలన్నది ప్రధానమైన ప్రజల కోరిక. సో ఆ ప్రజల కోరిక ద్వారా ప్రజల ద్వారా పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. సో ఈ విధంగా మీరు అక్కడ స్లోగన్ రాస్తున్నారు, ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. అంటే ప్రజల యొక్క ఇప్పుడు ఏంటంటే మిగతా పార్టీలు అన్నీ ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు నిర్ణయించుకొని పెడతారు పార్టీ, కానీ ఇది ప్రజల కోరిక మీద ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. అంటే ఒక మీకు స్పిరిట్ కానీ ఒక ఇన్స్పిరేషన్ కానీ దీనివల్ల నేను ఈ పార్టీని పెట్టదలుచుకున్నాను, నాకు ఇది ఈ స్ట్రోక్ నన్ను పిక్ చేసే విధంగా ఒక ఇన్స్పైర్ చేసింది అనేది ఎగ్జాక్ట్గా. ఎందుకంటే పాడేరు తర్వాత ఆ భాగాల్లో ఇంకా కూడా గర్భిణీ మహిళలను వాళ్లకు హాస్పిటల్కి తీసుకురావాలంటే ఆ మంచాల మీద కట్టి తీసుకొస్తూ ఉంటారు. మన దగ్గర ఎన్ని స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయి, లేకుంటే ఈ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హెలికాప్టర్స్ ఉన్నాయి, ఎయిర్ అంబులెన్స్లు ఉన్నాయి, మరి అటువంటి వాటికి అక్కడ వినిపించదు. ముఖ్యమంత్రి గుంటూరు నుంచి మంగళగిరికి కావాలంటే హెలికాప్టర్ దొరుకుతుంది, కిలోమీటర్లకు హెలికాప్టర్లు కావాలి, మరి ఇటువంటి ప్రజల కోసం లేదా? అంటే మనం ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఏర్పడిందని అనుకుంటాం. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. అప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఆఫ్ ది పీపుల్ ఆఫ్ అయిపోయింది, ప్రజలతో సంబంధం లేదు. బై ది పీపుల్ ఓఎఫ్ఎఫ్ అయింది, బీవై బై బీవైఈ అయిపోయింది, బై ది పీపుల్ కొనడండి. తర్వాత వచ్చేసి ఫర్ ది పీపుల్, ఫార్ అవే ఫ్రమ్ పీపుల్. సో ఈ విధంగా ప్రజాస్వామ్యం తయారవుతున్నప్పుడు మళ్ళా ప్రజాస్వామ్యం యొక్క రుచి అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్నది తెలపాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యం నుంచి నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్తే ప్రజలు గెలిచే విధంగా మనం తీసుకొస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే ముఖ్యంగా యువతరం చాలామంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాబట్టి యువతరాన్ని కనుక ప్రభావితం చేయగలిగితే ఈ విధంగా మారిపోయిన ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా తిరిగి రాయాలంటే అది కేవలం ప్రజల యొక్క ఆకాంక్షల నుంచి, ప్రజల యొక్క కోరికల నుంచే సాధ్యమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న విధంగా ఈ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పాము. దీని వెనక మరి ఈ ప్రజల సమస్యలు మీరు పార్టీ దాని పరిష్కారమే వేదికగా పెట్టుకున్నాం. ప్రజల సమస్యలు, రాష్ట్రం యొక్క ఆత్మగౌరవం. మీరు రాష్ట్రం అన్నారు కాబట్టి ఇక్కడేమో జై భారత్ సౌండ్ ఉండడంతో పాటు నేషనల్ పార్టీ అని చెప్తున్నారు. తర్వాత ఫ్లాగ్ కాంగ్రెస్ని సూచిస్తుంది, కాంగ్రెస్ ఫ్లాగ్ పెట్టి కాంగ్రెస్ అంటే నేషనల్ ఫ్లాగ్ వాళ్ళు వాడుకున్నారు, ఫస్ట్ వాళ్ళు వాడారు కదా. ఆ తర్వాత ఒక నేషనలిస్ట్ ఈ సౌండ్లో బీజేపీ సౌండ్, ఆ కలర్లో కాంగ్రెస్ కలర్ కనిపించింది. దీన్ని మీరు ఒక రాష్ట్రంలో ఈ ఎన్నికలతో మొదలుపెట్టబోతున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్ని. దీన్ని మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఆ నేషనల్ పార్టీ సౌండ్తో? నేషనల్ అన్నది ఏంటంటే మనకు ఒక జాతీయ భావం ఉండాలి ఎప్పుడు కూడా, ప్రాంతీయ భావాలు కాకుండా జాతీయ భావం అన్నది ఉంటే ఏంటంటే దేశం మనది అన్నది ఒక ఆలోచన రావాలి. అప్పుడు ఏంటంటే ఆ దేశభక్తి భావనలు ఉంటాయి మనకి, నో డౌట్. సో జై భారత్
అన్నది భారతదేశాన్ని మనం అందరం కూడా మన మాతృదేశం కాబట్టి జై భారతదేశం. నేషనల్ పార్టీ అన్నది మేము రాబోయే కాలంలో ఇది ఒక నేషనల్ పార్టీ కావాలి అన్నది ప్రజల కోరిక. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కంటెస్ట్ చేసి ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఒక ఆల్టర్నేటివ్గా మనం తీసుకురావాలన్నది ప్రధానమైనది. రంగులు అంటే ఇవి మన జాతీయ జెండాలో ఉన్న రంగులు, అది ఎవరో వాడుకున్న ఆదాయం లేదు, ఏమైంది జాతీయ జెండా జాతీయ భావాలు ఇవి రావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఆ విధంగా పెట్టాం. అంటే రీజనల్ కాకుండా ఇది నేషనల్ లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ కావాలన్నది ప్రజలు కోరుకున్నది. కానీ ఇప్పుడున్న ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు మీకన్నా మీ స్థాయి వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు, మీరు కేసు అయితే ఆయన ఐఏఎస్ కదా, పైపెచ్చారు డాక్టర్ కూడా, అలాంటి ఒక లీడర్గా అయ్యి ఆయన లోక్సభను పెట్టి అందులో ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం. అందులో చాలా విధానాలు ప్రజలు తీసుకెళ్ళారు. కానీ ఆయనకి అంత ఆదరణ దొరకలేదు. దాంతో పోలి చూసుకుంటే ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితి కావచ్చు, లేకపోతే మీ అప్రోచ్ కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటే దాని కంపారిజన్ ఏంటి? ప్రజాస్వామ్యం ఇంకా చాలా అధ్వానం అయిపోయింది. ఆయన మొదలుపెట్టినప్పుడు ఈ గత 15 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం ఇంకా కింది స్థాయికి చేరుకోలేదు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా యువతరం చాలా పెద్ద సంఖ్యలో పెరిగారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ చాలా వేరుగా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కరప్షన్ అంటే ఉండకూడదన్నది ప్రజల్లో ప్రధానంగా ఉంది. అవినీతి లేకుండా ఉంటే మనకున్న బడ్జెట్లో మనం చాలా చేసుకోవచ్చు. మనకున్న బడ్జెట్లు మనకున్న ఆదాయంలో సగం అవినీతిలోనే పోతుంది. కాబట్టి అవినీతి రహితంగా మనం ముందుకు వెళ్ళగలిగామంటే మారుతాయి అన్నది ఒక పెద్ద కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన యువతరం రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు ఈ పార్టీలు ఏవి అన్నారు. మనకు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు తలుచుకుంటే ఫిబ్రవరి నెలలో రాజ్యసభలో ఫిబ్రవరి 14 ఎప్పుడో రాజ్యసభలో ఈ చర్చ జరిగింది. అప్పుడేమన్నారు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలకు ఇస్తామని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రకటిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు కుదరదు, ఇది 10 సంవత్సరాలకు కావాలి అన్నారు. వాళ్ళే అన్నారు 10 సంవత్సరాలకు కావాలని. మరి అప్పుడు బిల్లును వెంటనే లోక్సభకు తీసుకెళ్ళి ఉండాల్సి, ఎందుకంటే రాజ్యసభలో ప్రత్యేక హోదా అన్న ముద్ద ఒకటి కొత్తగా వచ్చింది. ఎప్పుడైనా బిల్లులో కొత్త విషయం కావాలంటే మళ్ళా దాన్ని లోక్సభకు తీసుకెళ్ళాలి. ఏముంది, లోక్సభ అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, అప్పుడు రెడీగా ఉంది. లోక్సభను వెంటనే తీసుకుని మన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ఇస్తున్నామని రాసి బిల్లు తెచ్చిండొచ్చు కదా. అది ఎవరూ తెలియదు. ఎప్పుడెప్పుడు రాష్ట్రం విడిపోతుందా, ఎప్పుడు అక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్లో కలిసిపోతుందా అన్న ఆతృతలో ఉన్నారు. కానీ ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమవుతుందో ఎవరు పట్టించుకోలేదు అప్పుడు. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. మరి 2014లో ప్రభుత్వంలోకి వచ్చారు, మరి ఏమైంది? ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కొన్ని రోజుల తర్వాత మాకు స్టేటస్ వద్దు, ప్యాకేజీ కావాలన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్యాకేజీ ఇస్తామన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలుగా మళ్ళా ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారని మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి ధర్మ పోరాట దీక్షలు చేసి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. మరి అది నడిచాయి. మరి ఆ తర్వాత అప్పుడు ఉన్న వైసీపీ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఇద్దరు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొదటిసారి ఇద్దరు కలిసింది ఆ టైంలో 2018లో ఎలక్షన్ ముందు జరగలేదు, అది వీగిపోయింది, దేర్ ఇస్ నో డౌట్. ఆ తర్వాత ఏమైంది, 2019 ఎలక్షన్ జరిగాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ఎలక్షన్లప్పుడు కూడా మళ్ళా స్పెషల్ స్టేటస్ తెస్తామని అందరూ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఏమన్నింది అప్పుడు, మాకు 25 ఎంపీలు కనుక మీకు ఇస్తే మేము మెడలు పెంచి తెస్తామన్నారు. 23 ఎంపీలను ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వారికి మెజారిటీ ఎక్కువ వచ్చింది, వాళ్లకు 250 సీట్లు వచ్చింటే మన మీద ఆధారపడేవాళ్ళు, కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని డిమాండ్ చేయలేము, మనం ఎప్పుడు వెళ్ళినా కూడా రిక్వెస్ట్ చేసి సార్ మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడుగుదామని అన్నారు. ఇన్ని పరిస్థితులు జరిగినప్పుడు మరి ఈ రెండు పార్టీలు ఏవైతే అవిశ్వాస తీర్మానాన్ని కలిసి 2018లో పెట్టారో మనకు 4 సార్లు అవకాశం దొరికింది ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి. మొదటిది 2019వ సంవత్సరంలోనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సిఏఏ బిల్లు ప్రవేశపెట్టారు. అప్పుడేమో ఆ టైంలో రాజ్యసభలో మెజారిటీ లేదు ఎన్డీఏకి, ఖచ్చితంగా ఈ పార్టీల మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు అడిగిండొచ్చుగా, మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము దీన్ని సపోర్ట్ చేస్తామని. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎంపీలు వేయాలి, ఎమ్మెల్యే వేయాలి.
అసలు యాక్చువల్గా మనం దురదృష్టం ఏంటంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ద్రౌపది ముర్ము గారిని క్యాండిడేట్గా ప్రకటించగానే వాళ్ళు ఏమీ అడగకుండానే ఈ 2 పార్టీలు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ద్రౌపది ముర్ము గారు ఇక్కడ విజయవాడకు వచ్చినప్పుడు ఆవిడ స్పీచ్లో ఏం చెప్పారో మీరు ఒకసారి వింటే, మొత్తం భారతదేశంలో మేము అడగకుండా సపోర్ట్ చేసిన 2 పార్టీలు ఇవే అని చెప్పారు. మరి అప్పుడు అడిగిండొచ్చుగా. మరి ప్రత్యేక హోదా వచ్చేది తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆ తర్వాత మొన్న ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ ఉన్న సివిల్ సర్వెంట్లను నియమించుకునే అధికారం ఉంది, లెఫ్టినెంట్ గవర్నర్కి లేదు అన్నారు. అప్పుడు వెంటనే ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు మళ్ళా రాజ్యసభకు వచ్చింది. అప్పుడు కూడా మనకు అవకాశం, అప్పుడు కూడా మన వాళ్ళిద్దరు చేతులు ఎత్తేశారు.